నమస్కారం మిత్రులారా. మీకు ఓవర్ థింకింగ్ సమస్య ఉందని బాధపడుతున్నారా? నేనొక నిజం చెప్పనా? అది సమస్య కాదు, అది కేవలం ఒక లక్షణం మాత్రమే. అసలు సమస్య ఏమిటంటే మీ మనసుకు తగిన పని లేకపోవడం. ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర ఒక ఫెరారీ కారుంది. మీరు ఇంజిన్ స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ మీద కాలు వేసి గేర్ మాత్రం న్యూట్రల్లో ఉంచితే ఏమవుతుంది? కారు ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. కాని ఇంజన్ మాత్రం గట్టిగా అరుస్తుంది, వేడెక్కిపోతుంది, చివరికి కాలిపోతుంది. మీ మనసు కూడా సరిగ్గా అలాంటిదే. ఓవర్ థింకింగ్ అంటే మీ మైండ్ని న్యూట్రల్లో పెట్టి రేసివ్వడమే. అక్కడ ఆలోచనల వేగముంటుంది, కాని జీవితంలో ప్రగతి అంటే ప్రోగ్రెస్ ఉండదు. కేవలం ఒత్తిడి, అలసట మిగులుతాయి. మీరు మీ మనసుకి సరైన దిశ అంటే డైరెక్షన్ ఇవ్వకపోతే అది కంట్రోల్ తప్పిన బండిలా మారుతుంది. అప్పుడదేం చేస్తుంది? గతాన్ని తవ్వి బాధని బయటకు తీస్తుంది, భవిష్యత్తుని ఊహించుకుని భయాన్ని సృష్టిస్తుంది, ప్రస్తుతాన్ని పూర్తిగా పాడుచేసి యాంగ్జైటీని పెంచుతుంది. దీన్ని మీరు ఓవర్ థింకింగ్ అనుకుంటున్నారు, కానీ నిజానికి ఇది మిస్డైరెక్టెడ్ ఎనర్జీ అంటే దారి తప్పిన శక్తి. పెద్దలు ఊరికే అనలేదు, ఖాళీ మనసు దెయ్యాల ఇల్లు అని. కాని అదే మనసుకి మీరొక పర్పస్, ఒక ప్రాజెక్ట్ లేదా ఒక గట్టి లక్ష్యాన్ని ఇస్తే అప్పుడు అదే మనసు మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది. వచ్చే 5 నిమిషాల్లో మీ మెదడు అనే ఫెరారీని కేవలం రేసివ్వడం కాకుండా గెలుపు వైపు ఎలా డ్రైవ్ చేయాలో ఒక ప్రాక్టికల్ ఫార్ములా చెప్పబోతున్నాను. ఇది మీ లైఫ్ని మార్చేయొచ్చు. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది కేవలం కథ కాదు, మీ జీవితానికి అర్థం. ఒక గ్రామంలో అర్జున్ అనే 24 ఏళ్ల యువకుడుండేవాడు. ఆరోగ్యముంది, యవ్వనముంది, అంతా బాగుంది. కాని అతని లోపల మాత్రం ఒక నిరంతర యుద్ధం. అతని మనసు ఒక కోతిలా గెంతుతూ ఉండేది. పనిచేస్తున్నా, తింటున్నా, నిద్రపోతున్నా ఏదో ఒక చెత్త ఆలోచన అతన్ని వెంటాడుతూనే ఉండేది. నిద్రలేదు, ముఖంలో నవ్వులేదు, మనసులో ఏదో తెలియని భయం. అందరూ ఇంత ప్రశాంతంగా ఉన్నారు కదా, నేనెందుకిలా ఉన్నాను అని కుమిలిపోయేవాడు. ఆ సమయంలోనే అతనికి కొండల మీద ఉన్న ఒక గురువుగారి గురించి తెలిసింది. ఆయన ఒకప్పుడు గొప్ప సైకాలజిస్ట్, ఎంతోమందికి మనశ్శాంతిని ప్రసాదించిన జ్ఞాని. అర్జున్ ఆశగా ఆయన్ని కలవడానికి బయలుదేరాడు. కొండపైకి చేరుకున్న అర్జున్ గురువుగారి పాదాల మీద పడి తన బాధ చెప్పుకున్నాడు. గురువుగారు, నా మైండ్ నన్ను చంపేస్తోంది, నాకు శాంతి కావాలి, ఏదైనా మంత్రం చెప్పండి. గురువుగారు నవ్వి ఒక గాజు గ్లాస్ తెచ్చారు. అందులో అంచు వరకు నిండా నీళ్లు పోశారు. ఒక్క చుక్క వేసినా కింద పడిపోయేంత నిండుగా. ఆ గ్లాసు అర్జున్ చేతిలో పెట్టి ఇలా అన్నారు, అర్జున్, ఈ గ్లాసు పట్టుకొని గ్రామం చివరిదాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి. కాని గుర్తుంచుకో, ఒక్క చుక్క నీరు కింద పడినా నీకు ఈ జన్మలో శాంతి దొరకదు. అర్జున్ నడక మొదలుపెట్టాడు. దారిలో జనం గొడవలు పడుతున్నారు, పిల్లలు అరుస్తున్నారు, కుక్కలు మొరుగుతున్నాయి. కాని అర్జున్కి అవేవీ వినిపించడం లేదు. అతని దృష్టి, అతని ప్రాణం అంతా నీళ్ల గ్లాసు మీదే. ఒక్క చుక్కపడినా నా జీవితం వ్యర్థం, ఈ ఒక్క ఆలోచన తప్ప అతని బుర్రలో మరేమీ లేదు. చేతులు వణికాయి, చెమటలు కారాయి. అయినా ఒక్క అడుగు కూడా తడబడకుండా అత్యంత జాగ్రత్తగా వెనక్కి తిరిగొచ్చాడు. గురువుగారు, సాధించాను, చూడండి, ఒక్క చుక్క కూడా పడలేదు అన్నాడు ఆనందంతో. గురువుగారడిగారు, అర్జున్, దారిలో 2 గొడవ పడుతున్నారు చూశావా? లేదు గురువుగారు. పోనీ కుక్కలు మురిగిన శబ్దం విన్నావా? లేదు స్వామి, నా దృష్టి అంతా గ్లాసు మీదే ఉంది, నాకవేవీ కనిపించలేదు, వినిపించలేదు. అప్పుడు గురువు చిరునవ్వుతో అన్నారు, నాయనా, ఇదే నువ్వు వెతుకుతున్న శాంతి. నీ సమస్య ఆలోచనలు కాదు, నీ అటెన్షన్ అంటే నీ దృష్టి ఎక్కడుందన్నదే అసలు సమస్య. మీ మనసు ఖాళీగా ఉన్నప్పుడే అది చెత్త ఆలోచనలు చేస్తుంది. ఎప్పుడైతే నీకొక లక్ష్యముంటుందో, ఎప్పుడైతే నువ్వు ఆ పనిమీద 100% శ్రద్ధ పడతావో, అప్పుడు నీ మనసులో భయానికి, ఆందోళనకు చోటుండదు. మిత్రులారా, ఈ కథలో అర్జునెవరో కాదు, అది మీరే. ఆ నీళ్ల గ్లాసు మీ జీవితం, ఆ బయట శబ్దాలు ఈ ప్రపంచపు ఒత్తిడి. మీరు కూడా ఓవర్ థింకింగ్తో బాధపడుతుంటే ఒక్కటే చేయండి, ఖాళీగా కూర్చోవద్దు. మీకంటూ ఒక గమ్యాన్ని, ఒక గోల్ని ఏర్పరచుకోండి. అర్జున్ ఆ గ్లాసు మీద పెట్టినంత ఫోకస్ మీ గోల్ మీద పెట్టండి. గుర్తుందా? మహాభారతంలో
ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి అడిగారు, నీకు ఏం కనిపిస్తోంది అని. దానికి అర్జునుడి జవాబు ఒక్కటే, గురువుగారు, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. అదే ఏకాగ్రత. అలాంటి ఫోకస్తో ఆ గోల్ సాధించేంతవరకు దానినుంచి దృష్టి మరల్చకండి. గుర్తుంచుకోండి, బిజీగా ఉన్న మనిషికి బాధపడే సమయముండదు. ఏకాగ్రత ఉన్న మనిషికి అనవసర ఆలోచనలుండవు. ఈ కథ మీ మనసుని తాకితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జీవిత పాఠాల కోసం మన సెల్ఫ్ మాస్టరీ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ పని మీద ఫోకస్ పెట్టండి, ప్రశాంతంగా ఉండండి. జై హింద్.